సో లింక్డ్ లిస్ట్. ఇవన్నీ కూడా ఏంటి లిస్ట్ లో ఉన్నవే కాబట్టి సో లిస్ట్ లో డూప్లికేట్స్ వాల్యూస్ అలో చేస్తుంది, ఇక్కడ కూడా అలో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ కి అరే లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే అరే లిస్ట్ లో మనం ఇనిషియల్ కెపాసిటీ ఎప్పుడైతే మీరు ఒక అరే లిస్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆ అరే లిస్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఇనిషియల్ గా మనకు కొంత కెపాసిటీ అంటే కొంత వాల్యూస్ ని స్టోర్ చేసుకొని డిఫాల్ట్ కెపాసిటీ 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ వాల్యూ మళ్ళీ కావాలంటే దానికి ఫార్ములా, ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. కానీ లింక్ లిస్ట్ లో అలా ఉండదు. ఓకే, సో ఇది లిస్ట్ లోదే కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది. సో మీరు ఏవైతే అరే లిస్ట్ లో ఉన్నప్పుడు ఉన్నాయో ఇప్పుడు అరే లిస్ట్ లో సో ఇక్కడ కూడా గ్లోబల్ మనం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ అలానే డూప్లికేట్ వాల్యూస్ కూడా అలా చేస్తుంది. ఆర్డర్ కూడా ప్రిజర్వ్డ్. నెక్స్ట్ ఇటరోజినియస్ డిఫాల్ట్ వాల్యూస్ మళ్ళీ మనం కావాలనుకుంటే నల్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇటరోజినియస్ ఇక్కడ కూడా మనం డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ ఇది కూడా క్లోనబుల్ అండ్ సీరియలైజబుల్. ఎలాగైతే మనం అరే లిస్ట్ తీసుకున్నామో అరే లిస్ట్ లో ఎలాగైతే సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్ అండ్ ర్యాండమ్ యాక్సెస్ కాదు. కానీ అరే లిస్ట్ అనేది లింక్ లిస్ట్ అనేది ర్యాండమ్ లిస్ట్ కాదు, ర్యాండమ్ యాక్సెస్ కాదు. ఓకే, సో నెక్స్ట్ వీటి యొక్క ఇనిషియల్ కెపాసిటీస్ అనేవి కూడా ఏముండవు. అంటే బై డిఫాల్ట్ గా మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం, ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తున్నాం లింక్ లిస్ట్ కి, సో మనకు ఇనిషియల్ కెపాసిటీ అనేది ఏముండదు. సో ఎంటీ మాత్రమే ఉంటుంది. అండ్ దీనికి ఓన్లీ లింక్ లిస్ట్ కి మాత్రమే అప్లై అయ్యే ఒక 6 మెథడ్స్ ఉన్నాయి. ఓన్లీ లింక్ లిస్ట్ కి మాత్రమే అప్లై అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంటర్నల్ గా ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేశారనుకోండి, లింక్ లిస్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఇంటర్నల్ గా మీకు ఎలాంటి స్టోరేజ్ అనేది క్రియేట్ అవ్వదు. ఎప్పుడైతే మీరు ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నారు, ఒక ఎలిమెంట్ ని మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తున్నప్పుడు దానికి ఒక నోడ్ క్రియేట్ అయి ఉంది. ఫస్ట్ పొజిషన్ యాడ్ అనే మెథడ్ మీరు యూజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇందులో మీరు ఒక 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నారు అనుకున్నారు. ఓకే, సో 1 వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నారు, లింక్ లిస్ట్ ఏదైతే ఉందో సెకండ్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నారు. సెకండ్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నప్పుడు సో ఇంకొక వాల్యూ దానికి అటాచ్ చేస్తుంది అంతే. సో సెకండ్ ఎలిమెంట్ లో ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకొక నోడ్ క్రియేట్ అవుతుంది. సో ఆ నోడ్ లో వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ 20 అనే ఇంకో వాల్యూ స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకో వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను అనుకోండి. సో మళ్ళీ ఇంకొక నోడ్ కనెక్షన్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ నోడ్ కి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ ఇక్కడ 30. ఓకే, స్టోరేజ్ అనేది ఒక ప్లేస్ లో అంటే కాన్సిక్వెన్సెస్ గా కంటిన్యూస్ గా అనేది స్టోర్ ఏమి ఉండదు ఇక్కడ. సో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ని మీరు KPHB లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఇంకొక ఎలిమెంట్ అమీర్పేట్ లో, ఇంకొక ఎలిమెంట్ ని MGBS లో. అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ మెమరీ అలొకేషన్ కాన్సిక్వెన్స్ అంటే కంపల్సరీగా ఒకే ఆర్డర్ లోనే ఉండాలనేది ఏమి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే మనకు అరే లిస్ట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ అరే లిస్ట్ ప్రాబ్లమ్ ని ఇక్కడ నెక్స్ట్ సెకండ్ లింక్ లిస్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లింక్ లిస్ట్ ఏంటంటే మీరు యాడ్ అండ్ ఇన్సర్షన్ చేసినప్పుడు ఇది చాలా బెటర్ గా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే యాడ్ మెథడ్ ని యూజ్ చేస్తున్నారో, ఓకే, సో ఏ పొజిషన్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నా ఆ పొజిషన్ ని యాడ్ చేయడానికి ఇక్కడ వెరీ ఈజీ. ఇక్కడ షిఫ్టింగ్ ప్రాసెస్ కానీ అలాంటిది ఏది ఉండదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాడ్ అనే మెథడ్ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ లిస్ట్ కి L అని క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, L.add అనే మెథడ్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ పొజిషన్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే సెకండ్ 1 పొజిషన్ లో స్టోర్ చేసుకోవాలని. ఇప్పుడు 3 నోడ్స్ ఉన్నాయి, ఈ ఫస్ట్ నోడ్ లోనో లేకపోతే సెకండ్ నోడ్ లోనో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో 1 and 2. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లో యాడ్ చేయాలని అనుకుంటున్నారు. 1 ఇవన్నీ కూడా యాడ్ లిస్ట్ లో మీకు ఏవైతే మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ మెథడ్స్ అన్నిటి కూడా అన్నిటికీ ఉపయోగిస్తాయి. అంటే లిస్ట్ లో ఉన్న లిస్ట్ యొక్క ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాసెస్ ఏమైనా దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన క్లాసెస్ ఏవైతున్నాయి, లింక్ లిస్ట్ ఉంది, వెక్టార్ ఉంది, ట్రీ సెట్ ఉంది, ప్లస్ అరే లిస్ట్ కూడా ఉంది. అంటే వాటన్నిటి కూడా అవన్నీ కామన్ మెథడ్స్. అవి కాకుండా లింక్ లిస్ట్ కి అడిషనల్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాడ్ అనే మెథడ్ మీరు యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 40 అనే వాల్యూ ఏదో స్టోర్ చేసుకుంటున్నారు అనుకోండి, 1 అనే పొజిషన్ లో 40 అనే ఒక వాల్యూ చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమవుతుందనంటే జస్ట్ ఇంకొక నోడ్ ని క్రియేట్ చేస్తుంది అంతే. జస్ట్ ఇంకొక నోడ్ క్రియేట్ చేసి జస్ట్ రీప్లేస్మెంట్ చేస్తుంది. ఇక్కడ షిఫ్ట్ ఆపరేషన్స్ కానీ ఏం అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రఫ్ అయిపోయి అది ఫస్ట్ డెస్ట్ సెకండ్ ఎలిమెంట్ దీనికి కాబట్టి దీనికి మూవ్ అయిపోతుంది, మళ్ళీ ఏంటనే దీనికి మూవ్ అయిపోతుంది. సో మళ్ళీ ఏంటంటే థర్డ్ ఎలిమెంట్ ఏదైతే అవుతుందో అప్పుడు
సో దానికి రీడైరెక్ట్ అయిపోతుంది. నోడ్ అంటే జస్ట్ కనెక్షన్ కూడా చేంజెస్ చేస్తుంది అంతే. సో రిమైనింగ్ అంతా కూడా స్టోరేజ్ మాత్రం. అందుకే ఇక్కడ లింక్ లిస్ట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు లింక్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు యాడ్ చేసినా రిమూవ్ చేసినా సేమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 అనేది అసైన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలని అనుకుంటా, అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ 0 1 then 2 3. ఓకే, సో ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూని మీరు రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు. l.remove అనే మెథడ్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది, గార్బేజ్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్ అయితే దీనికి అటాచ్ చేస్తుంది, ఈ ఎలిమెంట్ కి అటాచ్ అయిపోతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మీరు షిఫ్టింగ్ ఆపరేషన్ అనేది లేదు. సో అదే అరే లిస్ట్ లో ఏమవుతుంది, ఒక ఎలిమెంట్ ని మళ్ళీ మనం న్యూ కెపాసిటీ తీసుకున్నా మళ్ళీ అన్నిటిని కాపీ చేస్తుంది. ఒకవేళ మనం రిమూవ్ చేసిన మిడిల్ లో ఉన్న ఎలిమెంట్ ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నామో ఆ రిమూవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని కూడా షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ అన్నిటిని షిఫ్ట్ చేయట్లేదు. సో జస్ట్ దాని తర్వాత ఉన్న పొజిషన్ కి ఏదైతే ఉందో దానికి రిమూవ్ చేసి డైరెక్ట్ గా అక్కడికి అటాచ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి కావాలంటే అక్కడ. సో అందుకే మీకు ఎక్కడైతే అరే లిస్ట్ లో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేస్తే లిస్ట్ ఉంది. ఏంటిది, ఎప్పుడైతే మీరు మిడిల్ లో ఎప్పుడైతే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఇన్సర్షన్ చేయాలనుకుంటారో అప్పుడు లింక్ లిస్ట్ ని యూజ్ చేసుకోండి. మిడిల్ ఐదర్ రిమూవ్ ఆర్ యాడ్. ఓకే, సో డబుల్ లింక్ లిస్ట్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో లింక్ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టెంట్ కెపాసిటీ అనేది ఏముండదు. సో ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తున్నారో యాడ్ చేసినప్పుడల్లా మీకు ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. ఆ నోడ్ దేనికి అటాచ్ అయ్యి ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో లింక్ లిస్ట్ అనేది ఇంకోటి ఏంటంటే స్టాక్ అండ్ క్యూ బేస్ మీద డెవలప్ చేసింది. స్టాక్ అంటే సో మీకు ఫస్ట్ ఇయర్ లో నాకు తెలిసి బీటెక్ చదివిన వాళ్ళకి డిగ్రీ చేసిన మీకు ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ సి అండ్ డేటా సబ్జెక్ట్ ఉంటుంది. సో స్టాక్ అనేది ఏంటంటే లిఫో అని అంటాం, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లిపో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ అనేది ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బిఫోర్. ఎప్పుడో చదువుకున్నాం సార్, ఇప్పుడేం గుర్తుంటాయంటారా? సార్ ఏంటి లాస్ట్ ఇన్ ఫస్ట్ ఓ అంటే ఏంటి? ఓకే, బిఫోర్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లింక్ లిస్ట్ అంతా కూడా ఏంటంటే దీని మీదనే బేస్ అయ్యి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఓకే ఆబ్జెక్ట్ ఆర్ ఇంటర్ఫేస్ అని అంటాం. ఓకే సారీ కన్స్ట్రక్టర్ అని అంటాం. సో ఇక్కడ మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినా లేకపోతే ఆబ్జెక్ట్ లింక్డ్ లిస్ట్ L is equal to or ls is equal to new linked list. ఎప్పుడైతే మీరు ఇలా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసినప్పుడు మీకు ఇనిషియల్ కెపాసిటీ అవసరం లేదు, కలెక్షన్ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు ఎలాగైతే మనకు అరే లిస్ట్ ఆప్షన్స్ కలెక్షన్ కూడా మనం పాస్ చేయొచ్చు, సేమ్ అలాగే ఇక్కడ ఒక కలెక్షన్ కూడా అంటే ఇంటర్లింకింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లింక్ ఒక కలెక్షన్ నుంచి ఇంకో కలెక్షన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్. కలెక్షన్ ఆబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మీరు రీట్రైవింగ్ ప్రాసెస్ ఉందో రీట్రైవింగ్ ప్రాసెస్ కి లింక్ లిస్ట్ ని యూజ్ చేయకండి. ఎందుకు రీట్రైవింగ్ ప్రాసెస్ కి లింక్ లిస్ట్ ని యూజ్ చేయొద్దని చెప్తున్నాను అంటే, సో ఇప్పుడు డేటా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ కావాలన్నప్పుడు గెట్ ఎలిమెంట్ యూజ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నారు. సో సెకండ్ ఎలిమెంట్ మీకు కావాలని అంటే సో ఎక్కడ స్టోర్ అయిందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ 0th పొజిషన్ ఎలిమెంట్ వేర్ ఈస్ ద 1.
ఓకే. సో అప్పుడు ఏం చేస్తుంది, అది ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని అక్కడ ఉంది. సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఎలిమెంట్ కావాలి అంటే ఫస్ట్ మళ్ళీ సెకండ్ నుంచి సెకండ్ దేనికి లింక్ అయిపోయిందో మళ్ళీ దానికి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది లెంతీగా అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు రీట్రైవింగ్ ప్రాసెస్ ఉందో మిడిల్ లో వాల్యూని ఎగ్జాక్ట్ వాల్యూని ఏదైతే రిసీవ్ చేసుకోవాలి రికార్డ్ చేసుకోవాలనుకుంటారో అలాంటి సిచ్యువేషన్స్ లో లింక్ లిస్ట్ ని యూజ్ చేయకండి. ఓకే. నెక్స్ట్ ఓకే. సో లింక్ లిస్ట్ కి కొన్ని డిఫాల్ట్ అంటే ఓన్లీ లింక్ లిస్ట్ కి మాత్రమే అప్లై అయ్యే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో అదేంటంటే యాడ్ ఫస్ట్. ఓకే. సో మనం ఆల్రెడీ మెథడ్ రాసుకునేటప్పుడు మెథడ్స్ వచ్చేసి ఇందులో యాడ్ ఫస్ట్ మెథడ్, ఇది ఓన్లీ లింక్ లిస్ట్ మాత్రమే అప్లై అవుతుంది. సో లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని అన్నిటికీ అప్లై అవుతాయి. అంటే లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా యాడ్ మెథడ్, యాడ్ ఆల్ అవన్నీ మెథడ్స్ ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. రిమూవ్ ఆల్, క్లియర్. సో అవన్నీ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా అప్లై అవుతాయి. అవి కాకుండా అడిషనల్ గా ఓన్లీ లింక్ లిస్ట్ కి మాత్రమే అప్లై అయ్యే మెథడ్స్ ఇవి. లింక్ లిస్ట్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటారు. ఇందులో ఫస్ట్ వన్ యాడ్, దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఇక్కడ వైడ్. ఓకే. వైడ్ అంటే నథింగ్, ఇందులో ఏం రిటర్న్ అవ్వదని అర్థం. నెక్స్ట్ వైడ్ యాడ్ లాస్ట్, ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఎలిమెంట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అంటే గెట్ ఫస్ట్. గెట్ ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ వన్ గెట్ లాస్ట్ మెథడ్, ఇది కూడా ఆబ్జెక్ట్. నేమ్ లోనే మీకు అర్థమవుతుండొచ్చు, రిమూవ్ ఫస్ట్ అండ్ రిమూవ్ లాస్ట్. ఓకే. సో దీని నుంచి కూడా మనకు ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే టెక్స్ట్ మీరు అక్కడ ఏదైతే ఇస్తున్నారో అదే. రిమూవ్ ఫస్ట్, నెక్స్ట్ రిమూవ్ లాస్ట్. సో ఇవి ఓన్లీ అరే లిస్ట్ లింక్ లిస్ట్ కి మాత్రమే అప్లై అయిపోతాయి. ఓకే. సో లింక్ లిస్ట్ ర్యాండమ్ యాక్సెస్ కదా, గుర్తుపెట్టుకోండి. లింక్ లిస్ట్ అనేది ర్యాండమ్ యాక్సెస్ కాదు. కలెక్షన్స్ లో ర్యాండమ్ యాక్సెస్ ఉన్నది ఓన్లీ అరే లిస్ట్ అండ్ వెక్టర్, రిమైనింగ్ అన్ని కూడా ర్యాండమ్ యాక్సెస్ కాదు. నెక్స్ట్ సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్, ప్రతి ఒక్క కలెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ కూడా ఏంటంటే ప్రతి ఎక్స్టెండ్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే క్లోనబుల్ అండ్ సీరియలైజబుల్. ఓకే. ఈ లిస్ట్ ని మనం ఈ కలెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడానికి కదా. సో డేటా అంతా కూడా చోటు నుంచి ఎప్పుడైతే మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేస్తున్నారో అప్పుడు సీరియలైజేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డేటా అప్పుడప్పుడు ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసం ఏంటంటే ఒక డూప్లికేట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ డూప్లికేట్ ని మనం క్లోనబుల్ అని అంటాం. ఓకే. క్లోనబుల్ యాక్సెస్, క్లోన్ యాక్సెస్. సో ఇవన్నీ కూడా అరే లిస్ట్ కానీ లింక్ లిస్ట్ కానీ లేకపోతే వెక్టార్ కానీ ట్రీ సెట్ కానీ అన్ని కూడా ఏంటంటే క్లోనబుల్ అండ్ సీరియలైజబుల్. ఓన్లీ అరే లిస్ట్ అండ్ వెక్టార్ మాత్రమే ర్యాండమ్ యాక్సెస్. ఓకే. లింక్ లిస్ట్ అనేది ర్యాండమ్ యాక్సెస్ కాదు. ఓకే. సో దీంట్లో కూడా మీరు నల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, సేమ్ అలా ఎలాగైతే క్రియేట్ చేస్తున్నారో సేమ్ అలానే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు రాద్దాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ రిమూవ్. సో నాకు తెలిసి మీకు ఆ మెథడ్స్ చదివినప్పుడే మీకు మొత్తం అర్థమై ఉండొచ్చు. యాడ్ ఫస్ట్ అంటే ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే స్టోర్ చేసుకున్నారో వాటిలో ఫస్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. యాడ్ లాస్ట్ అంటే లాస్ట్ లో యాడ్ చేస్తుంది. మీదైతే లిస్ట్ ఉందో ఆ ఉన్న లిస్ట్ కి లాస్ట్ లో యాడ్ చేస్తుంది. గెట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. గెట్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే. రిమూవ్ ఫస్ట్ అంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ దాన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం, వాటి యొక్క అవుట్పుట్ ని మీరే చెప్పండి. as linked list example.
linked list example.java all files. ప్రీవియస్ ఏదైతుందో వాటన్నిటిని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మనకు మెయిన్ మెథడ్ అనేది కావాలి కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకు లింక్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి లిస్ట్ ఏ లిస్ట్ ని చేస్తున్నాం లింక్డ్ లిస్ట్ ls is equal to new list. ఇక్కడ కంపల్సరీగా మనకు లింక్ లిస్ట్ యూజ్ చేయాలంటే కంపల్సరీ ఇంపోర్ట్ అనేది ఉండాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని చేస్తే జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న అన్ని కూడా ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ls డాట్ యాడ్ అంటే ఒక ఎలిమెంట్ యాడ్ అయిపోతుంది. ఓకే, లింక్డ్ డి ఉండదా? లింక్డ్ లో డి ఉండదా? ఉంటుంది మేడం. ls డాట్ యాడ్ ఇక్కడ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. అదేవిధంగా హెటరోజీనియస్ డేటా టైప్ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నల్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని అడిషనల్ గా ఉండే మెథడ్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ls java c space java space linked list example. ఓకే, సో రమేష్, సో ఫస్ట్ యూజ్ చేస్తున్న ఫస్ట్ మెథడ్ ఏంటి యాడ్ ls యాడ్ ఫస్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో యాడ్ అనే ఫస్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్తున్నా, ఫస్ట్ లో ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుందని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు సురేష్ అని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, సో ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది ఫస్ట్ లో ఉంటే రమేష్ కంటే ముందు వస్తుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సురేష్ అంటే యాడ్ లాస్ట్ అన్నారు అనుకోండి, లాస్ట్ లో యాడ్ అవుతుంది. ls డాట్ యాడ్ లాస్ట్ లాస్ట్ ఎలిమెంట్ heading last save. ఓకే, అది ప్రింట్ చేయలేదు మనం. యాడింగ్ లాస్ట్. ఒకవేళ మీరు ఇంకొక ఎలిమెంట్ ని యాడ్ చేస్తారు అంటే రిమూవ్ ఫస్ట్ రిమూవ్ లాస్ట్. ఓకే, సో రిమూవ్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సేమ్ అలానే మీరు ఫస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ ఎలిమెంట్ కూడా గెట్ చేయొచ్చు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ఉంటుంది లోపల గెటింగ్ ఫస్ట్ ఎలిమెంట్.
సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమేమి వస్తుంది ఇక్కడ ls డాట్ గెట్ ఫస్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సేమ్ అలానే లాస్ట్ మెథడ్ కావాలంటే గెట్ లాస్ట్. నెక్స్ట్ రిమూవ్ లాస్ట్ ఎలిమెంట్ అండ్ రిమూవ్ చేసిన ఆబ్జెక్ట్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసిన ఎలిమెంట్ అవి కూడా కావాలంటే మీకు వస్తుంది, రిటర్న్ అవుతుంది అందులో. దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని చేస్తే మీకు సురేష్ అనే వాల్యూ రిటర్న్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం. ls డాట్ రిమూవ్ ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తున్నాం ls లిస్ట్ ని. సో అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. నెక్స్ట్ ls డాట్ రిమూవ్ లాస్ట్. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్. హలో, నిద్రపోతున్నారా? ఓకే, ఫస్ట్ మీకు స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది సురేష్ అనే ఎలిమెంట్ ఫస్ట్ అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది రమేష్ 456 నల్ యాడింగ్ లాస్ట్. ఓకే, సో అది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది రమేష్ లాస్ట్ ఎలిమెంట్ ఒకటి రిమూవ్ అయిపోతుంది. అంటే రమేష్ ఇదంతా కూడా మీకు కామన్ గా వస్తుంది. రమేష్ 456 అండ్ నల్. ఓకే, రన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఇవి అడిషనల్ గా మెథడ్స్. లింక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లింక్ లిస్ట్ కి అడిషనల్ గా ఉన్న మెథడ్స్ 6 మెథడ్స్.